హీరో రాజ్ తరుణ్పై ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. రాజ్ తరుణ్తో పాటు హీరో హీరోలుగా ఉన్నటువంటి మాల్విని మల్హోత్రాతో పాటు అతని మరొక బ్రదర్ మల్హోత్రా బ్రదర్ ఎవరైతే ఉన్నాడో మయాంక మల్హోత్రాపై కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు 3 సెక్షన్ల కింద సెక్షన్ 506తో పాటు 493తో పాటు 420 3 సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరొకసారి లావణ్య గారు ఉన్నారు. మన అడిగి మరి విషయాలు తెలుసు. మీరు మొదట కంప్లైంట్ చేశారు, కేవలం రాజ్ తరుణ్ మీదే చేశారు, తర్వాత మళ్ళీ మల్హోత్రా మీద కూడా చేసినట్లు తెలిసింది. అసలు వారి పాత్ర ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది? సో ఫస్ట్ నేను రాజ్ పైన చేయలేదండి, మల్హోత్రా అండ్ వాళ్ళ బ్రదర్ పైన చేశాను. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ప్రియురాలు కూడా అనడానికి లేదు, వీళ్ళది ఇల్లీగల్ అఫేర్ మాత్రమే. సో వాళ్ళ అఫేర్ కాస్త కొంచెం ఇంటెన్స్ జరుగుతుంది, ఇంటెన్స్ది కాస్త నేను పోవాలి అనేంత జరిగింది. అది పోవడం కూడా పోనీ ఇంట్లో నుంచి కాస్త జైలు అయింది, జైలు నుంచి చంపడం వరకు ప్రతిదీ ఛాలెంజ్ ప్రకారమే జరుగుతుంది. సో నాకు సేఫ్టీ లేదు అని నేను తన పైన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. సో ఇంకా ఎవిడెన్సెస్ కూడా తీయాలి కదా, 1-2 డేస్ టైం పట్టింది. ఈలోపు రాజ్ మీడియాలోకి వచ్చి అవన్నీ మాట్లాడడం తర్వాత నేను అప్పుడు డిసైడ్ అయ్యాను రాజ్ పైన కూడా కంప్లైంట్ చేద్దామని. సో ఇన్ డీటెయిల్ పెట్టడంతో నేను మా లాయర్ గారు కలిసి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్పై ఎలాంటి కంప్లైంట్ చేశారు? చాలా ఎవిడెన్స్ కూడా రాజ్ తరుణ్కి సంబంధించినట్టు ఎవిడెన్స్ కూడా పోలీసులకు ఇచ్చినట్టు తెలిసింది. అసలు రాజ్ తరుణ్పై కంప్లైంట్ చేయడం గల ప్రధాన కారణం ఏంటి? మరి ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు కదండి. పోనీ అఫేర్స్ గురించి అన్నా నేను 4 గోడల మధ్యలో ఏడ్చి వదిలేసేదాన్ని, 4 రోజుల తర్వాత మర్చిపోయి మళ్ళీ నార్మల్గా బతకొచ్చు. ఇంటి నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు అండ్ మా సర్వైవల్ మొత్తం ఇంకా ఆపేశాడు. ఇప్పుడు నేను ఏం చేసుకుంటావో చేసుకో అనేలాగా వెళ్ళేసరికి ఇంకా తప్పక నేను ఇవ్వాల్సి వచ్చింది. 2008లో రాజ్ తరుణ్ మీకు పరిచయం అయ్యాడు, 2014లో మీరు మ్యారేజ్ చేస్తున్నారు, 2016లో మీకు ప్రెగ్నెన్సీ అయింది. ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఎందుకు అఫీషియల్గా బయటికి రాలేదు? మీరు ఎందుకు ఆ రకంగా ప్రోత్సహించలేదు? 2014లో మేము మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఒక 5 years తర్వాత అఫీషియల్గా చేసుకుందామని అనుకున్నాం. అఫీషియల్గా చేసుకుందాం అనుకున్న టైంకే 1-2 yearsలో 2018లో చేసుకుందాం అలా అనుకున్నాం. అఫీషియల్గా చేసుకుందామని అరేంజ్ చేసుకున్న టైంకి లాక్డౌన్ పడింది, ఇంకా అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి. 2016లో మీరు ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ కూడా చేయించాలని తెలిసింది. ఎందుకు అబార్షన్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు, దీనికి కారణం ఏంటి? అబార్షన్ అన్నది అలా 2 times జరిగిందండి. ఒకసారి మిస్క్యారేజ్ అయింది అండ్ ఒకసారి అబార్షన్ చేయించాడు, తర్వాత మిస్క్యారేజ్ కూడా అలా అయింది. సో తనకు అప్పుడే పిల్లలు వద్దు అని, అంటే తనకి పిల్లలు అంటే మరి ఇష్టం లేదో, అంటే తను ఎప్పుడో ఒకటి మాట చెప్తుండేవాడు, ఇప్పుడు మనమే ఒక బ్యాడ్ సొసైటీలో ఉన్నాము, ఈ బ్యాడ్ సొసైటీలో మన పిల్లల్ని కూడా ఉంచడం నాకు ఇష్టం లేదు అని కొంచెం ఫోర్స్ఫుల్గానే నాతో మాట్లాడేవాడు. మీరు ఎప్పుడు మీరు అతనికి దూరం అయ్యారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు దూరమై? 3-4 months అవుతుందండి. అప్పటి వరకు కలిసే ఉన్నారా? మీ మధ్యలోకి మల్హోత్రా ఎప్పుడు వచ్చింది? అతని జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అయింది? ఒక 1 year దాటిందనండి, 14 months అట్లా అవుతుంది. అంటే మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మీరు ఒక వ్యక్తితో ఉన్నట్లు అతను ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే ఒక వ్యక్తి మస్తాన్ అనే వ్యక్తితో ఉన్నారని అతను ఎలిగేషన్ చేస్తున్నారు, దీనికి ఏమంటారు? ఇప్పుడు నాకు జరిగింది అన్యాయం అండి, నేను అన్యాయం మీద ఫైట్ చేయడానికి వచ్చాను. అతను దానికి సమాధానం చెప్పకుండా డైవర్ట్ అవ్వడానికి తప్పుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చూడండి, నేను ఆ అమ్మాయి పైన కంప్లైంట్ ఇచ్చాను, ఆ అమ్మాయి పైకి కంప్లైంట్ వెళ్లకుండా డైవర్ట్ అయ్యి మళ్ళీ అటు తిరిగి ఇటు వస్తుంది. నేను ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది కూడా అదే, వాళ్ళ అఫైర్ గురించి అతను నన్ను వదిలేయడం జరిగింది. అలా వదిలేయడం తప్పు అనే దాని మీద ఫైట్ చేస్తున్నాను. అంటే మీపై మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ మీతో సంప్రదించే ప్రయత్నం చేశాడా? ఏం చెప్తున్నాడు? లేదండి, వాళ్ళందరూ చాలా ఫిక్స్ అయ్యి చేశారు. ఇది 9 months నుంచి ప్లాన్ జరుగుతుంది నా మీద. ఈరోజు అన్నది వస్తుంది అని వాళ్ళకి తెలుసు, అన్ని ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో మీకు ఎవరైనా మెసేజ్ పంపారా? సెటిల్మెంట్ కోసం ఎవరైనా డబ్బులు ఇస్తాము, కేసు క్లోజ్ చేసుకొని పంపారా? మొన్న 3 days నుంచి కూడా నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి వాళ్ళ లాయర్ అండ్ వాళ్ళ మేనేజర్ వీళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు, 5 CR ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోమని అంటున్నారు. ఇదంతా కూడా రాజ్ తరుణ్ చేస్తున్నా అంటారా? మరి ఇప్పుడు తన సైడ్ మనుషులు చేస్తున్నప్పుడు తనే చేస్తున్నట్టే కదండి. ఇప్పుడు నాకు మనిషి కావాలి, మనిషి వస్తే తప్ప నేను అసలు మనిషి వస్తే కూడా ఇప్పుడు కాంప్రమైజ్ అవుతానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే మీడియాలో అతను అంత మాట్లాడి నన్ను బ్యాడ్ చేసిన తర్వాత అతను వచ్చినా కూడా కాంప్రమైజ్ అవుతానో లేదో ఇంకా నాకు షూర్గా తెలియదు. అలాంటిది డబ్బులకో ఏదైతే తగ్గేది లేదు. తను ఫైట్ చేస్తే నేను ఫైట్ చేస్తాను, లేదా తను రావాలి, మాట్లాడాలి, నేను తప్పు చేస్తానని తను చెప్పాలి. అంతేకాని డబ్బులు, సెటిల్మెంట్, లేదా నన్ను జైలుకి పంపించడం, లేదా నన్ను ఇల్లు ఖాళీ చేయించడం. ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. వాళ్ళ మేనేజర్ ఎవరికో చెప్పడం జరిగిందంట, మాకు ఆల్రెడీ ఇన్ని కుక్కలు ఉన్నాయేంటి అని. మేము ఇప్పుడు అక్కడ 4 years నుంచి ఉంటున్నాం, 4 years నుంచి లేని ప్రాబ్లం ఈరోజు ఇన్ని కుక్కలు ఉన్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ కూడా చాలా ఇల్లులు మారారు మీకోసము, ఒక 6 ఇల్లులు మారారు, ఇంట్లో కుక్కలు ఉన్నాయని చెప్తున్నారు, నిజమేనా? మా కోసం మారడం కాదండి, అతని కోసం మేము మారాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ ఇల్లు మారినా ఇల్లు ఖాళీ
టూలెట్ బోర్డు వెతకడం దగ్గర నుంచి సామాన్లు షిఫ్ట్ చేసి సర్దడం, ఇల్లు కడగడం దగ్గర నుంచి మళ్ళీ నాకు అదే పని. ఏ ఇల్లు అయినా మళ్ళీ 1 year వరకు ఎక్కువ ఉండేది కాదు కుక్కల వల్ల. సరే అని సర్దుకొని ఒకటి ఉంటున్న టైంకి మళ్ళీ ఇంకో కుక్కని తీసుకురావడం, అలా 15 కుక్కలు అండి ఇప్పుడు మాకు. కానీ వదిలే ప్రసక్తే లేదు, డాగ్నైనా సరే వదిలే ప్రసక్తి లేదండి. రాజ్ తరుణ్ కుటుంబాన్ని మీరు చాలా ఆదుకున్నట్లు తెలియదు. మీరు కంప్లైంట్ ఇచ్చారు, 70 లక్షలు మీకు ఇవ్వాలని చెప్తున్నారు. అసలు ఎట్లా ఇచ్చారు డబ్బులు, క్యాష్? సో ఇప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడు కానీ మధ్యలో రాజ్ 2 years వర్క్ చేయలేదు. సో అప్పుడు రెంట్వి కానీ ఇప్పటికైనా సరే ఇంట్లోకి బియ్యం కానీ ఊరి నుంచి కారంతో సహా మా పేరెంట్సే పంపించడం, పచ్చళ్ళతో సహా, సిలిండర్స్తో సహా. ఇప్పటికీ రాజ్ పేరు మీద గ్యాస్ కనెక్షన్ అది కూడా ఏం లేదండి. నా పైన డబుల్ సిలిండర్లు ఎక్స్ట్రా కొనుక్కోవడము, డాగ్స్ ఉండడంతో మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా సిలిండర్స్ ఎవ్రీ 10 daysకి సిలిండర్ మారడం ఇది అంతా అవుతుంది. ఇప్పటికి వాటి నుంచి కూడా వాటి దగ్గర నుంచి కూడా మా పేరెంట్సే ఇవ్వడం జరుగుద్ది. వారానికి 10 రోజులకు ఒకసారి మా పేరెంట్స్ వచ్చి అన్ని రిఫిల్ చేసి వెళ్తుంటారు. ఇంతగానం మీ కుటుంబాన్ని ఆదుకున్నారు, రాజ్ తరుణ్ కుటుంబాన్ని ఆదుకున్నారు, అతను హెల్ప్ చేశారు మనీ విషయంలో, మీరు లవ్ చేశారు, అయినా కూడా మిమ్మల్ని రాజ్ తరుణ్ ఎందుకు వదిలిపెట్టాడు? రీజన్ ఏం చెప్తున్నాడు? తన గురించి ఇప్పుడు అగేన్స్ట్గా ఫైట్ చేయనంత వరకు నేను ఫైన్ అండి దానికి. కాకపోతే మూసుకొని పడి ఉండాలి. ఇప్పుడు ఎన్ని రోజులని నేను మూసుకొని పడి ఉండాలి అంటే, నన్ను కొట్టినా సరే మూసుకొని పడి ఉండాలి, వదిలేసినా సరే మూసుకొని పడి ఉండాలి, జైలుకి పంపించినా మూసుకొని పడి ఉండాలి, ఇంకా ఆఖరికి చంపేసినా మూసుకొని పడి ఉండాలి. చంపేసాక ఎలాగో నేను ఉండను కాబట్టి మా పేరెంట్స్ వాళ్ళని ఇప్పుడు మీరు చూస్తే కూడా ఇంత మైక్లో తెలుస్తుంది వాళ్ళని, అది వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మల్హోత్రా అసలు మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళ బ్రదర్ కూడా మిమ్మల్ని బెదిరించినట్టు తెలిసింది. ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? మల్హోత్రది కూడా నేను ఒక టైం వరకు వదిలేశానండి. ఇంటెన్స్ అవుతుంది. ఎంత ఇంటెన్స్ అంటే రాజ్ తరుణ్ ఇక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళడం, వాళ్ళ ఫ్యామిలీని కలవడం, అదే వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఇంటికి వచ్చిన పండగకి వచ్చిన అల్లుడిలాగా వాళ్ళ పేరెంట్స్ ఉన్న అదే ఇంట్లో అబ్బాయి నిద్ర చేయడం, పెళ్లి సంబంధం మాట్లాడడం, సరే లావణ్య ప్రాబ్లం లేదు, లావణ్యాన్ని పంపించేస్తాం, మేము పెళ్లి ఒప్పుకుంటామని మాట్లాడడం. దాని తర్వాత అవన్నీ నా మీద ఒత్తిడి తెచ్చారు. అప్పటి నుంచే ప్లాన్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు, పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేశారు. పోలీసుల నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? మళ్ళీ అతను అరెస్ట్ చేయడం కానీ, నోటీసులు ఇవ్వడం కానీ ఏమైనా చేశారా? ఏమైనా చెప్పారా మీకు? వెతుకుతున్నారని అయితే చెప్పారు. తను మరి అబ్స్కాండ్లో ఉన్నాడు అనుకుంటా. ఇద్దరు ఫోన్స్ ఆఫ్ చేసుకున్నారు. మరి తప్పే చేయని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? మరి ఆ రోజు తెగ దర్జాగా వచ్చి మీడియా ముందుకు చెప్పిన మనుషులు ఈ రోజు ఎందుకు రావట్లేదు నాకు? రాజ్ తరుణ్ అబ్స్కాండింగ్లో ఉన్నారా? ఇంకా అబ్స్కాండ్లోనే ఉన్నాడండి. తన ఫోన్ కూడా పనిచేయట్లేదు. పోలీసులు ఇంకా ఫైనల్గా మీరు ఏం కావాలని కోరుకున్నారు? ఎలాంటి జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు? న్యాయం అండి. ఇప్పుడు తను ఆరోపణలో పోనీ అఫైర్స్ అన్నది కూడా నిజంగా పక్కన పెట్టేస్తే 14 సంవత్సరాలు నేను అతనికి తెలుసు. డే 1 నుంచి నేను అతనికి సపోర్ట్గా ఉన్నాను. ఇప్పటికీ కూడా ఇంకా అతని గురించి ఆంటీగా నేను చెప్పలేదు, ఎక్కడ ఏది ఇవ్వలేదు. అలాంటిది మేమిద్దరం గొడవ పడుతున్న ఆ రికార్డింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నా బిహేవియర్ని ఏదో సైకోలాగా చూపించాలి అని చేసిన అది 100% నిజం. అండ్ ఆ రోజు నేను అరుస్తుంది ఏదైతే ఉందో అతను దాని ముందు రోజు నన్ను అలా చేస్తే నేను అతను ఇమిటేట్ కూడా చేస్తున్నాను. అది నన్ను రెచ్చగొట్టి చేయించిన ఇది అతనికి తెలుసు. అండ్ అతను ప్లాన్ ప్రకారమే అలా చేశాడు. సో ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి, అతను ఇవ్వలేక కాదు. ఇంకా అతనితో మీరు ఇంకా జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నారా? అంటే అతనితో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారా? మరి ఎన్ని గొడవలైనా వదులుకోవద్దు అన్న దగ్గరే ఉన్నానండి. మరి ఇంకో లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఏంటి అని అయితే నేను ఆలోచించలేదు. పోలీసులు మళ్ళీ ఏమైనా కాల్ చేస్తారా ఈ మధ్య రమ్మని కానీ ఏమైనా? లేదండి. ఇప్పుడు నేనే వెళ్ళి ఇంకొంచెం ఎవిడెన్సెస్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. అంటే 12 ఏళ్ళ లైఫ్ కదండి, 1-2 సంవత్సరం కాదు. హార్డ్ డిస్క్లో ఒక్కసారి 12 years బ్యాక్ వెళ్ళడం కూడా కొంచెం అదైంది. సో కొన్ని ఎవిడెన్సెస్ మేము మళ్ళీ వెనక్కి తీసి ఇవాళ కలెక్ట్ చేశాను, అవి ఇస్తాను. రాజ్ తరుణ్ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమైనా చెప్తున్నారు? కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అండి. మరి అదే తండ్రి పొజిషన్లో మరి మా నాన్నగారు ఇంకెవరైనా ఉంటే అట్లీస్ట్ ఏం జరుగుతుందని ఆపుతారు. ఎంత ప్రిపేర్ అయి ఉండకపోతే వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. చాలా మంది మీకు డబ్బులు ఇస్తాము, కేసు క్లోజ్ చేసుకోమని చెప్తున్నారు కదా, మరి కేసు క్లోజ్ చేసుకుంటారా? లాస్ట్ వరకు ఫైట్ చేస్తారు? లాస్ట్ వరకు ఫైట్ చేస్తా అండి. అతను ఎక్కడి వరకు వెళ్ళండి. అతను ఓకే నావి ఇంకే విధంగానే ప్రూవ్ చేయమనండి, ఫొటోస్ ఎడిట్ చేసుకోమనండి. ఇప్పుడు ఆడియో క్లిప్ కూడా కొంచెం క్లిప్ ఎడిట్ చేసి పంపించడం జరిగింది. అదే ఫుల్ క్లిప్ ఇచ్చినా ఏంటి అని అయితే అర్థమైపోతుంది. నేను కూడా ఫైట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇదే చూస్తున్నాం మొత్తం మీద రాజ్ తరుణ్ చేసినటువంటి మొత్తం మోసానికి సంబంధించి దానిపై ఇప్పటికే పోలీసులకు అన్ని ఆధారాలను కూడా సమర్పించాము. మొత్తం మీద 174 ఎవిడెన్స్ని సమర్పించాము. 2008 నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు అతనితో సన్నిహితంగా ఉండి అతనితో పెళ్లి చేసుకొని అబార్షన్ కూడా చేయించుకున్నటువంటి రాజ్ తరుణ్తో ఇంకా తాను కలిసి జీవించాలని కోరుకుంటున్నాను. ఏదైతే మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు మొత్తం కూడా తనను విడపోయే ప్రయత్నం చేశారు. రాజ్ తరుణ్కి కుటుంబానికి తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా ప్రేమ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాను. ఇక నుంచి రాజ్ తరుణ్ వస్తే మాత్రం ఇంకా తనతోనే జీవితాంతం గడపాలని కోరుకుంటున్నట్లు లావణ్య చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ కత్తిరాజ్తో సునీల్ 10 TV, హైదరాబాద్.